హాయ్ అండి అందరికీ. చూడండి, ఈ వంకాయ ఉర్లగడ్డ సాలనైతే చేసే విధానం చూపిస్తాను, చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, నా వీడియోస్ ఫాలో అవుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీను. ఈ వంకాయ ఉర్లగడ్డ సాలనైతే చేసి చూపిస్తాను, చూసేయండి. ఐటమ్స్ అయితే చెప్పేస్తాను. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఈ సాలన్ ఐటమ్స్ అయితే చెప్పేస్తాను, చేసేసుకోండి. ఇది మాత్రం రాని వారికి మాత్రమేనండి నేను పెట్టే వీడియోస్, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి వంట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వంకాయ ఉర్లగడ్డ సాలన్ అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్, చూసేయండి. ఐటెం అయితే చెప్పేస్తాను, వినేసేయండి. అర్ధ కేజీ వంకాయలు ప్లస్ మరో వచ్చేసి ఉర్లగడ్డలు రెండు అర్ధ కేజీ అయితే తీసుకోవాలండి. అవి 1/4 కేజీ, ఇవి 1/4 కేజీ అయితే తీసుకోవాలి. వంకాయలను ఉర్లగడ్డలు ఇవి అర్ధ కేజీ అండి. పసుపు, ఉప్పు, కొబ్బరి పౌడరు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, టమాటా పండ్లు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఐటెం అయితే చెప్పేశానండి. ఇంకా మనము పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా కుక్కర్ అయితే పెట్టేశానండి, పొయ్యి కూడా వెలిగించాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము ఆయిల్ అయితే వేసుకుందాము. వంకాయ ఉర్లగడ్డ సాలన్ కోసం అయితే ఒక 2 స్పూన్లు అయితే నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే కాగుతుందండి. కాగాకైతే ఇంకా ఆయిల్ అయితే కాగిందండి. ఇంకా ఉల్లిపాయలు అయితే వేద్దాము. చూడండి, ఒక ఉల్లిపాయ అయితే తీసుకోవాలి, లావుది గడ్డ. రెండు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇన్ని అయితే ఒక్కసారి అయితే కలిపేద్దాం. ఇంకా ఎర్రగా అయితే అవ్వాలండి. ఇవి ఎర్రగా అయ్యాయండి ఉల్లిపాయలు అయితే. ఇంకా మనం వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ అయితే వేసేస్తాం. మరి వచ్చేసి టమాటా పండ్లు, ఒక పెద్ద టమాటా 1 కోసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి తగినంత ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా కలిపేయాలి. ఇంకా ఇప్పుడైతే వంకాయలు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. వంకాయలు ఉర్లగడ్డలు అయితే వేసేసుకున్నాం. అర్ధ కేజీ అయితే వేసుకోవాలి. ఒక్కసారి అయితే కలుపుకుందాం. మనం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి దీంట్లోకి. నేనైతే వేయట్లేదు, వేసుకుంటే బాగుంటుంది. కొంచెం అయితే మగ్గనిద్దామండి. మగ్గనిచ్చాకైతే కారము, కొబ్బరి పౌడర్ అయితే వేసుకుందాం. ఈ సాలన్ మాత్రం చేస్తున్నది రాని వారికి మాత్రమేనండి, వచ్చిన వారికి అయితే కాదు. రాని వారి మాత్రమే ఇది పెడుతున్న వీడియో, రాని వారి మాత్రమే ఈ వీడియో, ఓకేనా ఫ్రెండ్స్? మరీ చెప్తున్నా.
ఎందుకంటే నాకు తెలుగు సరిగ్గా రాదండి, నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి కారం అయితే వేసేసుకుందాం. 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇంత అయితే వేసుకోవాలి. ఒకసారి కలుపుదాం. ఇంకా ఈ సాల్నాన్ అయితే చపాతీలోకి టేస్ట్ ఉంటుందండి, జొన్న రొట్టెలోకి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చేసుకొని చూడండి. మరీ చెప్తున్నా, రాని వారికి మాత్రమే నేను పెట్టే వీడియోస్, ఓకేనా. ఇప్పుడైతే కొబ్బరి పౌడర్ అయితే వేసుకుందాము. 1 స్పూన్నర అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ నేను. ఇదో చూడండి, కొబ్బరి పౌడర్ అయితే మిక్సీకి పట్టుకొని అయితే వేసేస్తున్నా. ఒక్కసారి అయితే కలిపేద్దాము. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం. చూడండి, కొంచెం చూసుకొని మరీ వేసుకోవచ్చండి, ఇంకా కొంచెం అయితే పడుతుంది. వేస్తున్నా. ఇంకా ఒకసారి కలిపేసి అయితే ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా కుక్కర్ మూత ఒక 3 విజిల్లో వచ్చేస్తే ఇంకా అయిపోయినట్టే. ఇంకా అయిపోయినట్టే. ఇంకా మూత అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా 3 విజిల్లు వచ్చేస్తే ఇంకా ఉడికిపోద్ది. ఇంకా ఉడికిపోయిందండి ఈ రెసిపీ అయితే. ఇంకా దించేస్తాం. ఇంకా పొయ్యి అయితే ఆఫ్ చేద్దాం. చూడండి, వంకాయ ఉర్లగడ్డ సాల్నాన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసేయండి నా డెకరేషన్ అయితే ఎలా ఉందో చూడండి. ఇలా అయితే డెకరేషన్ అయితే చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి తప్పకుండా, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.